కానీ ఇప్పుడు 9% అదే దాన్ని 99 అని చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఈ 40 రోజులు ఏవి ఎజెండా అవుతాయి, ఏవి ప్రజల్ని ప్రభావితం చేస్తాయి? మరి ముఖ్యమంత్రి గారు చెప్పేవి నమ్ముతారా, లేదా చంద్రబాబు గారు చాలా క్రిస్టల్ క్లియర్గా ఏమి నష్టం జరిగిందనేది ఆయన చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ప్రతి జిల్లాలో, దాన్ని నమ్ముతారా? ఏది ఎజెండా అవుతుంది ఈసారి? విజయచంద్ర గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలుసుగా, ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి మాకు తెలుసుగా, ఆయన పరిపాలన విధానం మాకు తెలుసుగా, ఆయన చేసిన పనులు మాకు తెలుసు, ఆయన సంక్షేమ పథకాలు మాకు తెలుసు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఓ పెద్ద ప్రమాదమే జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉచ్చులోంచి మేము బయటపడటం ఎలా? ఇది మాయామచ్చంద్ర జోదం అండి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇప్పుడు చంద్రబాబు గారు డైరెక్ట్గా కనిపిస్తాడు, ఇంకో నేను పోలవరం కడతా, ఇదిగో నేను అమరావతి కడతా, లేదా మీకు ఉద్యోగాలు ఇస్తా, ఒక అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధి ద్వారా సంక్షేమాన్ని అమలు జరుపుతాడు. ఈయన డైరెక్ట్గా కొనుగోలు పథకం. ఇప్పుడు నేను రాకపోతే మీకు అమ్మఒడి ఆగిపోతుంది, రేపు చెప్తాడు చూడండి, మళ్ళీ మేనిఫెస్టో అన్ని డబుల్ ఇంజిన్లు అయిపోతాయి. తర్వాత ఆయా రాజకీయ పార్టీలలో వాళ్ళను కూడా ఆట ఆడటం. ఇప్పుడు ఈ రోజున మనం ఎందుకు చెప్తున్నాం, సహజంగా జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లు కలిగిన వైసీపీ పరిపాలన ఏనుగు లాంటి యొక్క పార్టీ పీనుగులాగా మార్చడానికి కారణం కూడా ఆయన స్వయంకృతప్రదమే కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా దేశంలో కానీ ఒరే బాబు ఏనా ఒక పరిపాలకుడైనా, ఇంత దుర్మార్గమైన పరిపాలన, హత్య చేసిన వాళ్ళు కూడా పక్కన పెట్టుకొని తిప్పుకుంటారా? ఈరోజు కదండి పూజారులు కొడుతున్నారు కదా సార్ మేడం, పూజారులు కొడుతున్నారు, ఎవరో ముస్లిం మహిళని చెప్పుతో కొట్టారు, అరే చంపేస్తామరా అంటున్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇదిగోండి మర్చిపోయా, మరి మీకోసం తెచ్చాను స్పార్టకస్ అనమాట, బానిస యుగం. బానిసలిద్దరిని బరిలో దింపి ఆనాటి ప్రభువులు ఆహ్లాదంగా ఆనందపడుతూ ఉంటుంటారు. స్లేవ్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. మేము సేవ్ ఆంధ్రప్రదేశ్ అని కోరుతున్నాం. కాబట్టి నేను అనేది ఏంటంటే మేడం, మీకు మాట చెప్పిన మీ ద్వారా చెప్తున్నాను, రేపు ఎన్నికలో నల్లేరు మీద బండి కాదు మాకు అనిపిస్తుంది. రాజకీయ పార్టీలకి, అధికార పార్టీకి, ఎన్డీఏ కూటమికి నల్లేరు మీద బండి కాదు. 160, 175 కావు, 115. అంటే ఆయన వై నాట్ 175 అంటున్నారు. మన చంద్రబాబు గారు కూడా వర్క్ షాప్ లో 400+ ఎన్డీఏ, ఇక్కడ కూడా 160+ అని అన్నారు కదా టార్గెట్ గా. కానీ యుద్ధం అలా ఉండదు, చాలా టైట్ గానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా గట్టిగానే ఉన్నాడు, అంత ఆషామాషి విషయం కాదు. మేము ప్రతిపక్ష పార్టీ ప్రజల్లో నేను ఉన్నానండి, తిరుగుతున్నాను అక్కడ అన్నారు ఆయన. అన్నారు టీడీపీ వాళ్ళేమో అసలు చెప్పడానికి భయపడ్డారండి, ఇన్నాళ్ళు టైం వచ్చినప్పుడు చెప్తారు, ఇప్పుడు పై కూరికి అలా అంటున్నారు. నిన్న కూడా డిబేట్లో వర్మ గారు ఒక వీడియో చూపించారు, ఆ అమ్మాయి కూడా అదే చెప్తోందిగా, ఏమని, లేదమ్మా ఇన్నాళ్ళు మేము పెన్షన్ ఆపేస్తారని భయపడాలా అన్నాము, కానీ ఇప్పుడు భయం ఏం లేదు, రేపు వచ్చిన వాళ్ళు వేస్తామంటే వేస్తామని అంటామని అన్నారు. మరి కిరణ్ గారు చెప్పిన పాయింట్ కూడా కరెక్టేగా మేడం. అంటే నేను వాళ్ళ అభిప్రాయాలు నేను తప్పని నేను అన్న, కానీ పేదోడి కంటి వెలుగు వేరు మేడం. వాడికి ఒక ఉచితం వచ్చినా, ఒక ఇల్లు వచ్చినా, వాడిలో ఉండే ఆనందం వేరు మేడం. వాడు ఆస్వాదిస్తాడు దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారు ఆ బలహీనతను పట్టుకున్నాడు. ఆయన చేతగాక చేవలేక మరీ అజ్ఞానంతో పంచల 2,55,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి తనఖా పెట్టి, సచివాలయం కూడా తనఖా పెట్టి ఊరకివ్వాలి ఆయన. మరి అంత జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదని చెప్పని మనం ఆ పక్కన పడేయటానికి కూడా వీళ్ళేం లేదు. ఆయన ఖచ్చితంగా ఎన్నికల వ్యూహాత్మకం కోసమే ఈ 9 నవరత్నాలు చేశాడు. మళ్ళీ ఆ విశ్వసనీయత ఈరోజు ఆయన నినాదం, పోయినసారి నినాదం ఏంటి, ఒక ఛాన్సు విశ్వసనీయత. ఇప్పుడు నినాదం ఏంటి, నేను మీకు డబ్బులు ఇచ్చాను అన్నమాట నిలబెట్టుకున్నాను, నన్ను నమ్మితే మీరు ఓటేయండి.